వేదిక్ కల్చర్ ఇప్పుడున్న మన బ్రాహ్మణ్స్ ఇదంతా ఈ సెటప్ అంతా మనకు వేదిక్ కల్చర్ ఆ తర్వాత నుంచి వచ్చింది. మనకి ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వేదిక్ కల్చర్ అనేది ఒకటి డెవలప్ అయింది ఇండియాలో. ఓకే, సో వీళ్ళు జనరల్గా వీళ్ళు ఎక్కడి నుంచి ఇప్పుడు ఇది ఇండియా కదా, సో సెంట్రల్ ఏషియా నుంచి వీళ్ళు వచ్చింటారు అని అంటారు. సెంట్రల్ ఏషియా నుంచి వీళ్ళు రావచ్చు ఉండొచ్చు. సో ఎర్లీ వేదిక్ కల్చర్లో అంటే ఎర్లీ వేదిక్ కల్చర్ మనం ఎప్పుడు అంటాం 1500 BC నుంచి 1000 BC వరకు విజైటస్ ఎర్లీ వేదిక్ కల్చర్. అండ్ ఇప్పుడు ఋగ్వేద. సో ఇప్పుడు ఋగ్వేద ఇస్ ద ఓల్డెస్ట్ వేద. అన్ని వేదాలలో ఋగ్వేదం ఇస్ ద ఓల్డెస్ట్ వేదం. ఓకే, అండ్ ఈ వేదాలు ఏమిలో జస్ట్ బుక్స్ ఉంటాయి, దానికి సాక్రిఫైజులు అవంతా ఉంటాయి. సో వీళ్ళు ఎక్కడుండే సప్తసింధు అంటే సింధు నదితో పాటు సింధు ఉపనదులు మొత్తం 5, వాటితో పాటు సరస్వతి, గగ్గర్ అనే నది ఒకటి ఉంటుంది. సో ఈ గగ్గర్ అనే నది ఈ 7 నదులు కలిసి మనం సప్త సింధు అంటాం. సో సింధు, జేలం, చీనాబ్, రావి, బయాస్ అండ్ సట్లెజ్. ఓకే, అండ్ సరస్వతిని మనం గగ్గర్ని సరస్వతి అంటాం యాన్షియంట్ టెక్స్ట్లో. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే రావిని పరుషిని నది అంటాం. అండ్ బయాస్ని బిపాసా పశు అంటాం. అండ్ చీనాబ్ని అసీకని అంటాం, అసీకని. అండ్ వీళ్ళ ఆరిజిన్ సెంట్రల్ ఏషియా అని మ్యాక్స్ ముల్లర్. సో మ్యాక్స్ ముల్లర్ చెప్పిండు. అండ్ ఇంకొకటి బొగస్కోయ్ అనే ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్. ఇది టర్కీలో ఉంటుంది. అది గాడ్స్ లైక్ డిఫరెంట్ గాడ్స్, ఇంద్ర, వరుణ్, వాళ్ళందరి పేర్లు ఉంటాయి అందులో. సో మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు ఆరియన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చిండ్రు, సెంట్రల్ ఇండియా నుంచి మన ఇండియాకి వచ్చిన ఉంటుంది. ఓకే, సో దెర్ ఆర్ పీపుల్ లైక్ సమ్ సెక్ట్ లైక్ ఆరియన్స్, వాళ్ళు ఇండియాకి వచ్చిండ్రు. సో మోస్ట్లీ ఫస్ట్ నార్త్ ఇండియాకి వచ్చి ఉంటారు. అండ్ నార్త్ వెస్ట్లో వాళ్ళు ఋగ్వేదం అనే దాన్ని స్టార్ట్ చేసిండ్రు. అండ్ వాళ్ళే కొంచెం వచ్చిండ్రు. వాళ్ళు నాన్ ఆరియన్స్ ఎవరు ఉంటారో అంటే వేరే భాష మాట్లాడేటోళ్ళు, వేరే కలర్ ఉన్నోళ్ళు, జనరల్గా బ్లాక్ ఉంటారు ఇండియన్స్. సో ఈ ఆరియన్స్ కొంచెం వైట్ ఉంటారు. సో వీళ్ళని దాస్యూస్ అనేటోళ్ళు. అంటే ఈ నాన్ ఆరియన్స్ అంటే లోకల్స్ ఎవరు ఉంటారో వాళ్ళు వీళ్ళకి దాసూస్ అంటారు. అండ్ అదే దాని నుంచి దాసి అనే సెటప్ పుట్టింది, విచ్ ఇస్ స్లేవ్. అండ్ వీళ్ళు స్టార్టింగ్ వచ్చినప్పుడు మంచిగా ఉండేటోళ్ళు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎర్లీ వేదిక్ పీరియడ్. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ వాస్ అంటే ఒక కంపారిటివ్లీ ఇట్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లాంటిది. అన్ని మంచిగా ఉంటాయి. ఆ తర్వాత అయితే లేటర్ వేదిక్ పీరియడ్ ఉంటుందో అప్పుడు బ్రాహ్మణ్స్ అనేటోళ్ళు వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. సో అట్లా తీసుకొని దాన్ని చేంజ్ చేసిండ్రు మొత్తం సెటప్ని. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ ఎట్లా ఉండేదంటే ఒక ఎగ్లిటేరియన్ సొసైటీ, అంటే అందరు ఈక్వల్. ఓకే, సభ, సమితి, విధాత, ఘన, ఈ 4 సభలు ఉండేవి ఇందులో. ఇంకొకటి ఘన. సో ఈ 4 అసెంబ్లీస్ ఉండేవి. అంటే ఇప్పుడు జనాలు అందరు ఉన్నారు ఒకటే కదా, సో వీళ్ళు కలిసేటోళ్ళు సభలో, సమితిలో. అండ్ దిస్ స్టోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సభ అండ్ సమితి అండ్ విధాత, ఘన. సో 4-5 ఇచ్చి దీంట్లో ఏది ఎర్లీ వేదిక్ పీరియడ్ సంబంధించిన అసెంబ్లీ కాదు అంటారు. సో సభ, సమితి, విధాత, ఘన యాడెడ్ ఇన్ ద నోట్బుక్. సో ఇవి 4 అసెంబ్లీస్. అండ్ ఉమెన్ వర్ ఆల్సో అలౌడ్ టు దిస్. సో ఉమెన్కి కూడా అసెంబ్లీలో ఛాన్స్ ఉండేది. యూస్ టు టాక్, ద ప్రాబ్లమ్స్ అవన్నీ. అండ్ ఉమెన్కి గుడ్ పొజిషన్ ఉండేది. ఇప్పుడు ఎర్లీ వేదిక్ పీరియడ్లో గుడ్ పొజిషన్ ఉండేది. ఫేమస్ పోయట్స్ లైక్ లోపముద్ర. అంటే చైల్డ్ మ్యారేజెస్ లేవు అప్పుడు, సతీ లేదు. అండ్ దేర్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది నియోగ. సో వాట్ ఈస్ నియోగ? నియోగ ఈజ్ అ టైప్ ఆఫ్ మ్యారేజ్ వేర్ విడో ఈజ్ మ్యారేజ్. జనరల్లీ విడోకి వాళ్ళ బ్రదర్కి చేస్తే, ఎవరైతే హస్బెండ్ చనిపోయిండో వాళ్ళ బ్రదర్కి చేసేటోళ్ళు మ్యారేజ్. సో దాన్ని నియోగ అంటారు, అంటే విడోస్ని కూడా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలని. సో ఇట్ వాస్ లైక్ ప్రోగ్రెసివ్ థింగ్ ఎర్లీ వేదిక్ పీరియడ్. అండ్ డ్రింక్స్ ఉంటాయి. సోమ అనేది ఒక ప్లాంట్. సో అది కొంచెం గాడ్లీ ప్లాంట్, గాడ్లీ డ్రింక్ అనుకునేటోళ్ళు. అండ్ చూరా అంటే మేము తెలుసు, సురాపానం, మద్యం. ఓకే, అండ్ జనాస్ ఉండేటివి. ఓకే, దిస్ రాంగ్. అది సో ఇప్పుడు రాష్ట్రం అనే పదం ఫస్ట్ మనకి వేదిక్ పీరియడ్లోనే కనిపిస్తుంది మనకి, రాష్ట్రం అనే పదం. సో రాష్ట్రాన్ని జనాస్ లాగా విభజించారు. జనాస్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆ జనాస్ని విస్ లాగా విభజించేటోళ్ళు. విస్ అంటే సమ్ గ్రూప్ ఆఫ్ గ్రామాలు. అండ్ ఈ విస్లో ఇంకా పంచగ్రామాలు ఉంటాయి.
పంచగ్రామాలు అంటే 5 గ్రామాలన్నీ కలిపి ఒక పంచగ్రామాలు, గ్రామాలు. ఆ గ్రామం లోపల కులాలు. సో కులం అనేది ఇక్కడి నుంచి పుట్టింది మనకి. సో కులం అంటే ఏంటి, జనరల్లీ ఒక టైప్ ఆఫ్ ఒకే కైండ్ ఆఫ్ సిమిలర్ ఆక్యుపేషన్ చేసేటోళ్ళు కులం. ఆర్ దాంట్లో పుట్టిన వాళ్ళని కూడా అదే కులానికి సంబంధించిన. సో అంతా వెల్సి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, దర్ వాస్ నో స్టాండింగ్ ఆర్మీ. సో వేదిక్ పీరియడ్ ఎర్లీ కానీ లేటర్ కానీ ఏ వేదిక్ పీరియడ్ ఆర్మీ అనేది లేదు. సో వీళ్ళని మనం బ్రాహ్మణ్ పర్స్పెక్టివ్లో చూడాలి. ఓకే, సో వై బ్రాహ్మణ్స్ వుడ్ మెయింటైన్ ఆర్మీ అట్లా. సో మరి బ్యాటిల్స్ జరిగినాయి. వన్ ఆఫ్ ద ఫేమస్ యుద్ధం బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్. సో దశరథన యుద్ధం అంటే, రాజన్ అంటే కింగ్, దశ అంటే 10. ఓకే, ఇది రావి నది దగ్గర జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది భరత్ అనే టైంకి అండ్ కురుక్షేత్రం కురువులకి వీళ్ళకి జరుగుతుంది. అండ్ ప్రాపర్టీ, రైట్ టు ప్రాపర్టీ ఉండేది. అండ్ యుద్ధాలు దీనికోసం జరిగేవంటే వెరీ ఇంట్రెస్టింగ్, కౌ కోసం అండ్ వెల్త్ కోసం జరిగేది. సో ఇండైరెక్ట్లీ కౌ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వెల్త్. వై అంటే దిస్ ఈజ్ అండ్ పాస్టోరల్ ఎకానమీ. సో అంటే వీళ్ళ మెయిన్ ఏంటి, పాస్టోరల్ అంటే కౌస్ని పాలించడం, ఇదే వాళ్ళ ఎకనామీ, గొల్లోలలాగా. అండ్ అగ్రికల్చర్ వాజ్ దట్ సెకండ్ ప్రయారిటీ, వెరీ ఇంపార్టెంట్. అగ్రికల్చర్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో అగ్రికల్చర్ రైజ్లో ఉందంటే దట్స్ ద రాంగ్ స్టేట్మెంట్. సో ఎర్లీ వేదిక్ పీరియడ్లో అగ్రికల్చర్ వాజ్ వెరీ లో ప్రొఫైల్ థింగ్. అగ్రికల్చర్ చాలా తక్కువ మంది చేస్తారు. అగ్రికల్చర్ ఎందుకు చేస్తారు, ఓన్లీ ఫుడ్ కోసం మాత్రమే చేస్తారు అగ్రికల్చర్, ఇంకా దేనికోసం చేయకపోతే అగ్రికల్చర్. ఓకే, అండ్ గ్రెయిన్స్ ఉండేటివి, ఎనీ గ్రెయిన్, ఏ గ్రెయిన్ అయినా యూస్ టు కాల్ దిస్ as యవ. ఓకే, అండ్ వాలంటరీ ట్యాక్స్ ఉండేది. వాలంటరీ ఇప్పుడు ఏదైతే పండించిందో దాన్ని వాలంటరీకి ఇచ్చేటోళ్ళు రాజన్స్కి. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ బలి అంటే ఏంటంటే ట్యాక్స్, వాలంటరీ ట్యాక్స్. అండ్ దేర్ వర్ గోల్డ్ కాయిన్స్, దర్ కాల్డ్ నిష్కా. సో నిష్కా అనే గోల్డ్ కాయిన్స్ కూడా ఉండేటివి. ఓకే, అండ్ అయాస్, ఏ మెటల్ అయినా కానీ, ఏ మెటల్ అయినా దిస్ కాల్డ్ ఇట్ అయాస్ అంటే మెటల్ అంతే. ఒకవేళ కృష్ణ అంటే ఏంటి, బ్లాక్ కలర్. సో కృష్ణ అయాస్ అంటే ఏంటిది, కృష్ణ అయాస్ అంటే ఇట్ ఇస్ ఐరన్. ఎందుకంటే బ్లాక్ మెటల్ అంటే ఐరన్. ఓకే, అండ్ దెన్ గోల్డ్ అంటే హిరణ్య. అండ్ వేదిక్ వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ ఇన్వెన్షన్ అంటే స్పోక్డ్ విల్స్, అంటే ఇట్లా ఈ విల్స్ కనుక్కున్నారు. సో అప్పటిదాకా వీలంటే ఇట్లనే ఉండేది. సో దీనికి స్పైక్స్ అనేవి పెట్టిండ్రు వీళ్ళు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా, వాళ్ళ కల్చర్ని పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్ అంటారు. PGW అంటారు, పెయింటెడ్ గ్రేవేర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తారు అది. అండ్ ఇప్పుడు వశిష్ఠ, విశ్వామిత్ర ఇట్లాంటి కవులు, ఇట్లాంటి సన్యాసులు కూడా ఉండేటోళ్ళు. అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ చెడు అనేది మొత్తం వ్యాపించింది. సో వాట్ కైండ్ ఆఫ్ చెడు అంటే, ఇప్పుడు వీళ్ళు ఎక్కడంటే గంగా బేస్డ్, ఆర్యవ్రత గంగా బేస్డ్ ఉండేటోళ్ళు. అండ్ వీళ్ళు వర్ణ సిస్టమ్ అనేది తీసుకొచ్చిండ్రు. 4 వర్ణస్ ఉంటాయి, 1 2 3 4. ఈ 4th వర్ణ శూద్రాస్, ఫస్ట్ బ్రాహ్మణ్స్, సెకండ్ క్షత్రియాస్, వీళ్ళు రూలర్స్. ఈ రూలర్స్ని గైడ్ చేసేది బ్రాహ్మణ్స్, రిచువల్స్ వీటికి. నెక్స్ట్ వైశ్యాస్ ఏమో దట్ బిజినెస్ పీపుల్. సో వీళ్ళందరికీ సేవ చేయడానికి శూద్రస్ అనేటోళ్ళు ఉండేటోళ్ళు. శూద్రస్ పని చేసేటోళ్ళు అందరికీ. ఇప్పుడు PC, SC, ST వీళ్ళందరూ శూద్రస్ కిందకి వచ్చేటోళ్ళు. అండ్ ఈ శూద్రస్ని ఫస్ట్ 3 ఇయర్స్ వాళ్ళని ద్విజ అనేటోళ్ళు. ద్విజ అని వాళ్ళకి ఇట్లా మెడలో ఒకటి వేసుకుంటారు, ఇట్లా బాడీకి ఇట్లా భుజం మించాలి కండు అని దాని ఏమంటారు, జంజం వేసుకుంటారు. అండ్ వాళ్ళని ద్విజులు అనేటోళ్ళు, అంటే వాళ్ళకి రీబర్త్ ఉంటుంది. అండ్ శూద్రాస్కి ద్విజ కాదు వాళ్ళు. ఓకే, అండ్ ఉమెన్స్ పొజిషన్ అనేది లైక్ డిగ్రేడ్ అయింది. వెరీ రేర్ ఉండేటోళ్ళు రైటర్స్, పోయిట్స్. గర్గి అనే అమ్మాయిలాగా చాలా రేర్గా పోయిట్స్ అనేటోళ్ళు ఉండేటోళ్ళు ఉమెన్స్. సో లేటర్ వేదిక్ పీరియడ్లో ఉమెన్స్ పొజిషన్ అనేది కంప్లీట్లీ డిగ్రేడ్ అయింది. అండ్ గోత్ర అనే సిస్టమ్ ఒకటి స్టార్ట్ అయింది. సో నువ్వు ఏది గోత్రం అంటారు. సో గోత్రం అంటే నథింగ్ బట్ ఎవరైతే ఒక జనాలు ఉంటారో, ఇది ఒక దాంట్లో కౌస్ ప్లస్ జనాలు ఉండేటోళ్ళు. ఈ కౌస్ ప్లస్ జనాలకు ఒక పేరు ఉంటుంది, గోత్ర అని. అండ్ ఇక్కడ కూడా ఇంకో కౌస్ ప్లస్ జనాలు అంటారు, ఇది ఒక గోత్ర అంటారు. సో జనరల్గా ఈ గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇంటర్ గోత్రాలలో పెళ్లి చేసుకోరు. సో డిఫరెంట్ గోత్రాలు అంటే పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే ఫోర్ ఫాదర్ నుంచి వచ్చిందని ఫీలింగ్. సో ఒకటి ఫోర్ ఫాదర్ నుంచి వస్తే అందరూ అక్క చెల్లెలు అవుతారు కాబట్టి వేరే గోత్రం ఉండడానికి ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. సో అందుకే గోత్ర సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. ఇట్స్ అ వెరీ గుడ్ సిస్టమ్. సో మనకి వెళ్ళకుండా ఎంతోమంది
మన మన ఫ్యామిలీ రిలేటివ్స్ ఉండొచ్చు. సో అట్లా మెడికల్గా ఇట్స్ నాట్ కరెక్ట్ మెడికల్లీ. సో దట్స్ వెరీ గుడ్ సిస్టమ్, బట్ అది స్టిక్ రేటెడ్. అది దాన్ని వేరేలాగా వాడడం స్టార్ట్ చేసిండ్రు. ఓకే, అన్టచబుల్స్ స్టార్ట్ అయినరు. నిషాద్ అంటే హంటర్స్, చండాలస్ అంటే సివేజ్ క్లీనర్స్, షబర్ అనేటోళ్ళు, వీళ్ళందరినీ చండాలులాగా అన్టచబుల్స్ లాగా చూడడం స్టార్ట్ చేసిండ్రు. అండ్ నియోగాన్ని క్యాన్సిల్ చేసిండ్రు. నియోగా అంటే విడో రీమ్యారేజ్ని క్యాన్సిల్ చేసిండ్రు. అండ్ ఎవరైనా వేరే వాళ్ళు వస్తే, ఫారినర్స్ వస్తే వాళ్ళని గోగ్నా అనేటోళ్ళు. గోగ్నా అంటే గోవుని హత్య చేసేటోళ్ళని. సో ఫారినర్స్ ఎందుకు వచ్చేటోళ్ళంటే గోవుని హత్య చేసేటోళ్ళని వీళ్ళు ఫీల్ అయ్యారు. ఓకే, జనాస్ అనేది జనపదాలాగా మారింది. అంటే పెద్దగా మారింది. ఒక జన 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 ఇదంతా కలిసి ఒక పెద్ద జనపదంలాగా మారింది. అండ్ రాజన్ ఒక 12 అంటే ఎంత, ద్వాదశ. రాజన్కి 12 మెంబర్స్ తోడు రూల్ చేసేటోడు. అండ్ దెర్ వాస్ నో ఆర్మీ స్టిల్. సో దే డిడ్ నాట్ మెయింటైన్ స్టాండింగ్ ఆర్మీ అనేది మెయింటైన్ చేయలేదు. అండ్ మనకి 4 సభస్ ఉంటాయి కదా, సభ, సమితి, విధాత అండ్ ఘన. ఈ 4 సభస్లు ఇవి రెండు పోయి ఓన్లీ సభా సమితి మాత్రమే మిగిలిపోయినాయి. అండ్ ఆ సభా సమితిస్ కూడా ఉమెన్స్ వర్ నాట్ అలౌడ్. ఈ సభా సమితిస్కి ఉమెన్స్ అనేవి అలౌ చేయలేదు, అసెంబ్లీస్కి. అండ్ రాష్ట్రం అనే టర్మ్ కూడా ఫస్ట్ లేటర్ వేదిక్ పీరియడ్ అప్పుడు వేదిక్ పీరియడ్లో మనకి స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళ ఎకానమీ సేమ్, పెయింటెడ్ గ్రే కల్చర్, ఐరన్ ఫేస్ కల్చర్ సేమ్. అండ్ ఐరన్ ఇంతమంది చెప్పిన కృష్ణ అయాస్ అనేటోళ్ళు. అండ్ ఫారెస్ట్ని మంట పెట్టి దే యూస్ టు డూ కల్టివేషన్, షిఫ్టింగ్ కల్టివేషన్. అండ్ వెరీ ఇంపార్టెంట్, లేటర్ వేదిక్ పీరియడ్ ఇస్ అన్ అగ్రికల్చరల్, ఇట్స్ బేస్డ్ ఆన్ అగ్రికల్చరల్ థింగ్. సో వీళ్ళ ప్రైమరీ ఆక్యుపేషన్ వాస్ అగ్రికల్చర్. అదే ఎర్లీ వేదిక్ పీరియడ్ ప్రైమరీ ఆక్యుపేషన్ పాస్టరల్. అది పాస్టరల్ ఎకానమీ, ఇది అగ్రికల్చరల్ ఎకానమీ సెకండ్. అండ్ సేమ్ బలి బాగా ట్యాక్సెస్ ఉండేవి. అండ్ దీస్ ఆర్ వాలంటరీ ట్యాక్సెస్. అండ్ గాడ్స్ ఉండేటోరు, వరుణ, ఇంద్ర. అండ్ వీళ్ళ ఈ గాడ్స్ యొక్క ప్రాముఖ్యత ఇప్పుడున్నంత లేదు, ప్రాముఖ్యత తగ్గింది కొంచెం వీళ్ళది. అండ్ కొత్త గాడ్స్ వచ్చిండ్రు, విష్ణు అనే కొత్త గాడ్ వచ్చిండు, ప్రజాపతి అనే కొత్త గాడ్ వచ్చిండు. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, దెర్ వర్ నో టెంపుల్స్ స్టిల్. దెర్ ఇస్ నో ఐడల్ వర్షిప్. సో ఇనిషియలీ దెర్ ఆర్ నో టెంపుల్స్, దెర్ ఇస్ నో ఐడల్ వర్షిప్ కూడా లేదు. ఓకే, సో నెక్స్ట్ లిటరేచర్. సో ఇది ఇప్పుడు ఏమేమి వేదాలు, అవి వేదాంగాలు. సో శృతి లిటరేచర్ అనుకుంటే, స్మృతి లిటరేచర్ అనుకుంటూ ఉండేది. సో శృతి లిటరేచర్ అంటే ఎక్కడనో విన్నాం, మోస్ట్లీ గాడ్స్ చెప్పుంటారు అని అనుకునేటోళ్ళు. సో 4 వేదాస్ ఉంటాయి, సంహితాస్. సో మెయిన్లీ శృతి లిటరేచర్ ఇస్ లింక్ టు వేదాస్. ఓకే, నెక్స్ట్ స్మృతి లిటరేచర్. సో ఇక్కడ స్మృతి అయితే ఏవైతే హ్యూమన్స్ రీకలెక్ట్ చేసుకుంటారు, ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పిన కంచెల్ని, వాటిని స్మృతి అంటారు. సో శృతి అంటే మనం కంచెల్లో విన్నాం, గాడ్స్ చెప్పి ఉంటారు. అండ్ స్మృతి అంటే ఇట్స్ ఇన్ అవర్ బ్రెయిన్స్, వేరే మనుషులు మనకి చెప్పి ఉంటారు. ఓకే, సో ఇవి ఎక్కువ వేదాస్, సంహితాస్, ఇవి ఇంకా ఉపనిషత్స్, ఇవి డిఫరెంట్ స్మృతికి వస్తాయి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వేదాస్ 1, 2, 3, 4. ఫస్ట్ వేద రిగ్వేద ఆర్ రిగావేద అనేటోళ్ళు దీన్ని. అండ్ సెకండ్ వేద సామవేద ఆర్ సామ్జీ వేద అంటారు. అండ్ దీన్ని ద్వేద అంటారు. దీన్ని యజుర్వేద అండ్ అథర్వాస్ వేద. ఈ 4 వేదాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆ వేదాకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూడాలి. సో రిగావేద ఎందుకంటే దీనికి ఉపవేదాస్ ఉంటాయి. ఈ రిగావేదకు ఉపవేద ఆయుర్వేద. ఇప్పుడు మనం ఆయుర్వేదం అది రిగావేదాలు ఉండేవి. అండ్ నువ్వు గాన గంధర్వుడు అంటారు. సో గాన గంధర్వుడు ఎందుకంటారు, ఆ గంధర్వ అనేది ఒక ఉపవేద, అది సామ్జీ వేదాలు ఉండేది, సామవేదాలు ఉండేది. అండ్ ధనుర్వేద అంటే ఆరోస్, బిల్, వాటికి సంబంధించిన ఆర్చరీకి సంబంధించింది యజుర్వేదాలు ఉండేది. అండ్ అదర్వాస్ ఎస్. సో ఇది శిల్పవేద ఆర్ షట్పద అంటారు దాన్ని, శిల్పవేద. సో దీంట్లో ఆర్ట్కి సంబంధించి, శిల్పాలకు సంబంధించింది. సో రిగా అంటే ఆయుర్వేద, అండ్ అదర్వాస్ అంటే శిల్పవేద, అండ్ యజుర్వేద అంటే ధనుర్వేద, అండ్ మిగతా సామవేద అంటే సామవేద సారమిది నే పాడిన జీవన గీతం సంగీతం. సో సామవేదం నుంచి వాడినంట పాట, ఆ పాట ఉంటుంది విరించి. సో దీనికి సంబంధించిన బ్రాహ్మణాస్ కూడా ఉంటాయి. సో ఉపవేదాలు, బ్రాహ్మణాస్. సో బ్రాహ్మణాస్ అంటే వీటికి ఇంకొంచెం అడిషన్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రాహ్మణాస్ ఏమైనా ఉంటుంది. ఐతరేయ బ్రాహ్మణ ఒకటి ఉంటుంది. సో ఐతరేయ అని ఎక్కడ పదం చూసినా ఇట్స్ రిలేటెడ్ టు ఋగ్వేద. ఓకే, అండ్ షట్పథ బ్రాహ్మణ ఒకటి ఉంటుంది, యజుర్వేదకు సంబంధించింది. ఈ షట్పథ బ్రాహ్మణాలు
బాణాల గురించి ఉంటుంది. సో ఈ షట్పథ బ్రాహ్మణులు చూస్తే మన రాముడు ఈ బాణం ఇదంతా నేర్చుకున్నాడు షట్పథ బ్రాహ్మణం నుంచి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇవన్నీ నేను చెప్పని అని ఇంపార్టెంట్ కాదు. వీటిని చేసేది ఎవరు, పఠించేది ఎవరు అంటే ఋగ్వేదాన్ని పఠించేటోళ్ళని హోత్రీస్ అంటారు. హాట్. సో దీనికి ఈ ఋగ్వేదాన్ని పఠించడానికి హార్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టేటోళ్ళు. ఓకే, సో నెక్స్ట్ సామవేదం మ్యూజిక్ కొంచెం రావాలి, ఇట్లా పొట్టల నుంచి తన్నుకు రావాలి లోపల నుంచి. సో అందుకే వీళ్ళని ఉత్కట్టారు అంటారు. ఉత్తరం అంటే పొట్ట. సో పొట్ట ఉంచాలి, వేదం అనేది ఇట్లా తన్నుకు రావాలి మ్యూజిక్. ఓకే, నెక్స్ట్ ఇంకా అంతే. సో ఈ యజుర్వేదం ఎవరు అన్నారంటే అద్దవారు అంట. సో యజుర్వేదం దీనికి సంబంధించి మనకు ధనుర్విద్యకు సంబంధించింది. సో ఈ ధనుర్విద్య అద్దవారు. సో అద్దవారు మీనింగ్ ఏంటిది? అద్దవారు అంటే ఇట్లా దాన్ని ఏమంటారు కదా, ఇట్లా స్ట్రింగ్ ఉంటుంది కదా, ఇట్లా బాణాలు ఇట్లా బాణం ఉంటే ఇట్లా ఉంటుంది బాణం, ఇక్కడ స్ట్రింగ్ కడతారు, ఇక్కడ స్ట్రింగ్ కడతారు. సో దాన్ని అద్దవారు అంటారు. మనం మంచానికి కూడా కొన్ని కడతారు, నవారు అంటారు తెలంగాణలో. సో అది తెలుగు మీద భాష మీద పట్టు ఉంటే ఇట్లా ఈజీగా అర్థమైపోతాయి అన్నీ. సో ఈ ధనుర్వేదకు సంబంధించింది అద్దవారు అనేటోళ్ళు, వాళ్ళు రిసైట్ చేసేటోళ్ళు. అండ్ అథర్వాస్ వేద బ్లాక్ మ్యాజిక్కి సంబంధించింది. సో దీన్ని ఎవ్వరూ రిసైట్ చేయకపోదు, ప్రీస్ట్ సంబంధించిన వాళ్ళు అసలు ప్రీస్ట్ దీన్ని చేయకపోదు. దీన్ని ఎవరు చేసేటోళ్ళు అంటే నాన్ ఆరియన్స్ చేసేటోళ్ళు. సో నాన్ ఆరియన్స్ అనేటోళ్ళు ఈ బ్లాక్ మ్యాజిక్ని చేసేటోళ్ళు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది ఋగ్వేద ఇస్ ద ఓల్డెస్ట్ వేద. మనకి ఋగ్వేద ఓల్డెస్ట్ వేద. ఇది నార్త్ వెస్ట్ ప్రాంతంలో చేస్తుంటారు. అండ్ ఇంద్ర గాడ్ ఇదంతా వాళ్ళు ఉంటారు. అండ్ యునెస్కో రీసెంట్లీ దీన్ని ఒక అత్యుత్తమ బుక్ లాగా గుర్తించింది. అండ్ దీంట్లో అంత అత్యుత్తమం ఏమి ఉండదు, లైక్ దాంట్లో అన్ని రిచువల్స్ ఉంటాయి. సో దీనికంటే చాలా 100 రెట్లు గొప్ప బుక్స్ ఉన్నాయి ఇండియన్ హిస్టరీలో. సో ఋగ్వేద తీసేసి అథర్వవేద తీసేసి ఓకే, సామవేద మ్యూజిక్ అంటే ఓకే ఒప్పుకోవచ్చు. కానీ ఋగ్వేదానికి మించిన బుక్స్ నీకు చరక సంహిత కానీ సుశ్రుత సంహిత కానీ అట్లాంటి 100,000 బుక్స్ ఉన్నాయి. బట్ వాటికంత జామెట్రీ నుంచి అస్ట్రానమీ నుంచి డిఫరెంట్ బుక్స్కి ఏమో మనం వీ డోంట్ లుక్ అంత హైగా చూడడం. బట్ ఈ ఋగ్వేదం దీంట్లో ఏముంటుంది, తొక్కగానే దీంట్లో లుక్ ఎట్ ఇట్ లైక్ సో హై. అంత ఏముంటాయి, రిచువల్స్ ఉంటాయి. 90% ఆఫ్ ద రిచువల్స్ ఆర్ లైక్ మోర్ సూపర్స్టిషియస్ రిచువల్స్ ఉంటాయి అందులో. ఓకే, అండ్ ఈ సామవేదం సంబంధించిన ఒక ద్రుపది రాగం అనేది ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ రాగం. ఆ రాగాన్ని లేటర్ టాన్సన్ అంటే మ్యూజిక్ రిలేటెడ్ పర్సన్. సో ఆయన పాడిండు. ఓకే, అండ్ యజుర్వేదాన్ని 2 వేదాస్ లాగా సబ్ డివైడ్ చేస్తారు యజుర్వేదాన్ని. అందులో కృష్ణ ఒకటి ఉంటుంది అండ్ శుక్ల ఒకటి ఉంటుంది. కృష్ణ అంటే జనరల్లీ బ్లాక్ కలర్, కృష్ణ బ్లాక్ ఉంటాడు. అండ్ శుక్లం కంట్లో శుక్లం వచ్చిందంటారు, అంటే వైట్ కలర్ వస్తే కంట్లో శుక్లం వచ్చిందంటారు. శుక్ల అంటే వైట్ కలర్. సో ఈ ధనుర్వేదాన్ని రెండిట్లాగా విభజిస్తారు యజుర్వేదంని. సో కృష్ణ శుక్లం ఒకటి, కృష్ణ ఒకటి, శుక్ల ఒకటి. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ముండకోపనిషత్. ఇది లాస్ట్ టైం గ్రూప్ 1లో అడిగిండ్రు. సో మనం సత్యమేవ జయతి అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం, ముండక ఉపనిషత్ నుంచి తీసుకున్నాం. రష్మిక ముండక అక్కడి నుంచి తీసుకున్నాం మనం. ఓకే, నెక్స్ట్ ఉపనిషత్స్. సో అసలు ఉపనిషత్ అనేది ఉపనిషత్ అంటే మీనింగ్ ఏంటిదంటే కమ్ క్లోజర్, దగ్గర కూర్చొని ఉపనిషత్ మీనింగ్. సో 108 ఉపనిషత్స్ ఉన్నాయి మెయిన్లీ. సో ఉపనిషత్స్ అంటే దగ్గరగా కూర్చొని వినేవాళ్ళు ఉపనిషత్స్ని. అండ్ బ్రాహ్మణస్ అంటే వీటిని సాక్రిఫైసెస్ ఎలా చేయాలి ఇవన్నీ చెప్పేటోళ్ళు. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. సో ఉపనిషత్స్ ఇంపార్టెంట్. నేను చెప్తే ఏది చదవాలి ఏది చదవద్దు, సో ఇది అవసరం లేదు. ఇది ఉపనిషత్తు అంటే ఏంటిది? సో సిట్టింగ్ క్లోజ్ టు ఈచ్ అదర్, మీనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వేద అంతా, సో వేదంలో లాస్ట్ ఉంటుంది సారాంశం లాగా. సో ఇంత చదివినావు కదా, సో దీని మీనింగ్ ఏంటిది అని. సో ఫైనల్ ఏముంటుంది దాంట్లో. అండ్ వేదాంత వాస్ అగెయిన్స్ట్ రిచువల్స్, వేదాంత. ఓకే, అండ్ వేదాంగస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామ్కి, మోస్ట్ ప్రాబబుల్ టాపిక్ ఎగ్జామ్కి. వేదంగాలు, అంగం అంటే లింబ్స్ ఆర్ ఎనీ బాడీ పార్ట్ ఈస్ రిఫర్డ్ అస్ అంగం. సో ఈ వేదాలకి నువ్వు ఫస్ట్ వేదాలు చదవాలంటే నువ్వు ఫస్ట్ ఈ 6 నేర్చుకోవాలి. అవేంటి అంటే ఫస్ట్ శిక్ష అంటే ఏంటిది? ఎడ్యుకేషన్, ప్రొనౌన్సియేషన్, నువ్వు ఏ పదం ఎట్లా ఉచ్చారించాలి. సో అప్పుడు చదవడం కంటే ఎక్కువ ఉచ్చారణ మీద ఎక్కువ ఉండేది కాన్సన్ట్రేషన్.
సో ఏది ఎట్లా ఉచ్చారించాలనేది శిక్ష అనే వేదాంగంలో ఉండేది. అండ్ ఇప్పుడంటే మన పిల్లలందరూ బట్టి పడుతున్నారు, కానీ అప్పుడు అట్లా కాదు. దే యూస్ టు నో ద ఆరిజిన్. సో ఆ ఆరిజిన్ చూసి నిరుక్తలో ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఆరిజిన్ తెలిస్తే నాకు ఎంత ఈజీ అవుతుంది చదవడం ఏదైనా. సో అట్లా. నెక్స్ట్ ఛందస్సు ఆర్ చంద అనేది మెట్రిక్స్కి సంబంధించింది, కొలతలు వాటికి సంబంధించింది. సో ఇది ఎందుకు తెలియదు. అండ్ జ్యోతిష్యం చదివేటోళ్ళు, ఆస్ట్రానమీ చదివేటోళ్ళు, ఇవి సబ్జెక్ట్స్ అన్నమాట వాళ్ళకి. ఓకే. అండ్ వ్యాకరణం చదివేటోళ్ళు, వ్యాకరణం అంటే సాంస్క్రిట్ గ్రామర్. సో ఈ సాంస్క్రిట్ గ్రామర్ సంబంధించిన ఫేమస్ బుక్ ఏంటిది? పాణిని రాసిన బుక్ అష్టాధ్యాయి. అండ్ కల్ప వేదాంగం దీనికి సంబంధించి రిచువల్స్కి సంబంధించింది. సో ఇప్పుడు మీకు వేదాలలో మొత్తం రిచువల్స్ ఉంటాయి కాబట్టి అవి చదవాలంటే నీకు సిక్స్ సబ్జెక్ట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ 6 ఏమంటారు? వేదాంగాస్ అంటారు. సో శిక్ష, నిరుక్త, ఛంద, జ్యోతిష, వ్యాకరణ, కల్ప. సో కల్పం అనేది లాస్ట్ ఇంకా ఎంట్రన్స్ టెస్ట్ పాసింగ్ లాంటిది. కొన్ని కల్పం వచ్చిందంటే, కల్పలో పాస్ అయినామంటే నీకు రిచువల్స్ మీద నాలెడ్జ్ వచ్చిందంటే ఇంకా పాస్ అయిపోయినట్టు వేదంగాస్ చదవడానికి. సో ఎడ్యుకేషన్, ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్స్ నిరుక్త అంటే, చంద అంటే మెట్రిక్, జ్యోతిషం అంటే ఆస్ట్రానమీ, వ్యాకరణం అంటే సాంస్క్రిట్ గ్రామర్, అండ్ కల్ప అంటే నాలెడ్జ్ ఆఫ్ రిచువల్స్. ఓకే. సో ఇవి కాకుండా ఇంకా అరణ్యకాసం ఫారెస్ట్లో చదివేటోళ్ళు, ఫారెస్ట్ బుక్స్. ఇతిహాస అంటే హాసం అంటే హ్యాపెండ్. సో ఇట్లా జరిగింది అని. ద ఓల్డెస్ట్ ఎపిక్, ప్రపంచంలోని ఓల్డెస్ట్ ఎపిక్ అంటే ఆదికావ్య రామాయణం. ఓకే. వాల్మీకి రామాయణం అంటారు దీన్ని. అండ్ వ్యాస భారతం 18 పర్వాలు ఉంటాయి ఇందులో భీష్మ పర్వంలో మనకి భగవద్గీత ఉంటుంది. నెక్స్ట్ ధర్మశాస్త్రాసనే ఉండేది. సో కన్ఫ్యూజ్ కావద్దు, అన్ని డిఫరెంట్ వస్తున్నాయని. ఇప్పుడు మనం పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం చెప్పిండాలి? యాన్సిస్టర్స్ ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్స్ చూసుకున్నాను. ఇక్కడ ఏముంది? వేద అంగాస్ ఉంది. అంటే నువ్వు వేదానికి చదవాలంటే నీకు ఎటువంటి పార్ట్స్ కావాలి? సో నీకు 6 పార్ట్స్ కావాలి, అయిపోయింది. ఇక్కడ ఏముంది? ధర్మ అంటే సంథింగ్ రిలేటెడ్ టు లా. సో ధర్మశాస్త్రాస్ అంటే నీకు మోరల్ లాకి సంబంధించింది. సో నువ్వు జీవితంలో నీ ధర్మం ఎట్లుంటుంది? ఇది ఓన్లీ మొగోళ్ళకి, ఆడోళ్ళకి ఉండదు. అండ్ శూద్రస్కి అంటే SC ST వీళ్ళకి ఇట్లాంటి బ్యాక్వర్డ్ క్యాస్ట్లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఒక మొగని నువ్వు పుట్టినావు. సో ద్విజ అంటే ఏంటి? ఓన్లీ ఫస్ట్ 3 వాళ్ళకి, అంటే బ్రాహ్మణ్స్కి, క్షత్రియాస్కి అండ్ వైశ్యాస్కి మాత్రమే ఇవి. అంటే ఇది 4 ఆక్యుపేషన్స్ చెప్తుంది. బ్రాహ్మణ్స్ ఏం చేయాలి, క్షత్రియాస్ ఏం చేయాలి, ధర్మశాస్త్రాలు ఇది చేయాలి. సో ఇప్పుడు ఒక మొగోనికి పుట్టినప్పుడు ఫస్ట్ ఏంటి? బ్రహ్మచర్యం అంటే ఇది నీ యూత్. దీంట్లో నువ్వు ధర్మాన్ని పాటించాలి. నువ్వు ధర్మాన్ని పాటిస్తే నీకు అర్థం అంటే డబ్బు, కామం అంటే ద ఫిజికల్ నీడ్స్. ఈ ఫిజికల్ నీడ్స్ నువ్వు డబ్బును ఎప్పుడు చూసుకుంటే గృహస్థం అంటే నీ వైఫ్ వచ్చిన తర్వాత నువ్వు డబ్బు సంపాదించాలి అండ్ ఫిజికల్ ప్లెజర్స్ అనేవి అనుభవించాలి. సో ఇది అయిపోయింది. ఇది అయిన తర్వాత విసుగొచ్చింది వనప్రస్థం, అడవులకు పోయి అరణ్యకాసు, ఉపనిషత్సు వాళ్ళ దగ్గర కూర్చొని ఇవంతా తెలివి సంపాదించుకోవాలి. అండ్ లాస్ట్కి సన్యాసం తీసుకొని ఫ్రీ అయిపోవాలి వీటన్నిటి నుంచి. సో ఇట్లా బతకాలి ఒక మొగోడు అని చెప్పింది. ఎవరు చెప్పిండ్రు? జబల ఉపనిషత్తు అని చెప్పింది. ఇది జబల కాదు, ఇది జంబలక్కడే పంబ. ఇది అండ్ ఇట్లా ఎప్పుకున్నా మనం ఇట్లనే బతుకుతాం కదా జనరల్లీ. అండ్ వీ డోంట్ గో టు వనప్రస్థం అయితే ఏం, సన్యాసం కూడా ఏం, బట్ మనం బ్రహ్మచారి, గృహస్థం ఇదే కంటిన్యూ చేస్తాం. ఓకే. సో ఇది ధర్మశాస్త్రాస్కి సంబంధించింది అండ్ ఇట్ ఈస్ మోరల్ లా. అండ్ ఈ ధర్మశాస్త్రాస్ ఓన్లీ ద్విజాకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాసెస్కి. అండ్ 4 ఆక్యుపేషన్స్ అనేవి చెప్తారు. అండ్ ఫిలాసఫీస్. సో 6 ఫిలాసఫీస్ ఉండేవి వీళ్ళకి. ఓకే. సో ఫస్ట్ ఫిలాసఫీ కపిల సంఖ్యా ఫిలాసఫీ. సంఖ్య అంటే నెంబర్స్కి సంబంధించింది. సో ఈ 6 ఫిలాసఫీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ యోగా అనేది చేస్తాం మనం. అండ్ నేను పతంజలి అయినట్టు చెప్పింది యోగా ఎట్లా చేయాలో. అండ్ వైశేషిక అనే ఫిలాసఫీ కే ఆనంద్ చెప్పిండు. సో ఈ ఆనంద్ దేని గురించి చెప్పిందంటే ఆటమ్స్ గురించి చెప్పిండు. సో ఆటమ్స్ ఎట్లా వర్క్ చేస్తాయి అది. సో నెక్స్ట్ గౌతమ్ అనేటైనా న్యాయం గురించి చెప్పిండు. వాట్స్ లాజిక్, న్యాయం అనేది లాజిక్ బేస్డ్ ఉండాలి తప్ప రిలీజియన్ బేస్డ్ అట్లా ఉంటుందని చెప్పిండు. ఓకే. నెక్స్ట్ జెమిని అనేటైనా మీమాంస గురించి చెప్పిండు. సో మీమాంస ఈజ్ రిచువల్స్కి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ వ్యాస అయినట్టయినా ఉత్తర మీమాంస ఆర్ వేదాంత. ఈ వేదాంతాలు అవి ఉన్నాయి. సో అవి వ్యాస అయినట్టు అని చెప్పిండు. కొన్ని బుక్స్లో భద్ర అని కూడా ఉంటుంది, బట్ NCERTలో వ్యాస అని ఉంది.
ఓకే. సో 6 ఉంటాయి ఫిలాసఫీస్. ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 6 పైన 6 కింద 6 పైన వేదాంగాలు అండ్ ఈ 6 ఫిలాసఫీస్. ఈ ఫిలాసఫీ చాలా ఇంపార్టెంట్. మ్యాక్స్ ముల్లర్ అంటేనా, మ్యాక్స్ ముల్లర్ ఆరియన్స్ మీద చాలా రీసెర్చ్ చేసింది ఈయన. ఓకే. సో 6 ఖచ్చితంగా గుర్తుండాలి. కపిల్స్ సంఖ్యాశాస్త్రం ఒకటి, పతాంజలి యోగశాస్త్రం ఒకటి, ఆనంద్ సంబంధించిన అటామిక్ శాస్త్రం వైశేషిక ఒకటి, అండ్ గౌతమ్ బుద్ధుడు ఎంత న్యాయంగా ఉంటాడు, సో అందుకే న్యాయం ఒకటి. అండ్ జెమినీలో మనసా నీ మనసా చెప్పమ్మా మనసే నీకేదో, ఈ జెమినీలో ఈ పాట సూపర్ ఉండేది. అండ్ వ్యాసకు సంబంధించిన ఇప్పుడు ఈ పేరు అయిపోయింది వేదవ్యాస్ తెలుసు కదా మనకి, రాసుకుంటూ మహాభారతం. సో అట్లయినా పెట్టుకోవచ్చు. అండ్ దీన్ని మీమాంస అంటారు, లాస్ట్ దాన్ని ఉత్తర మీమాంస అంటారు. ఓకే. నెక్స్ట్ ఇవి రెండు కాకుండా చర్వక్స్ అని కూడా ఉండేటోళ్ళు. సో బృహస్పతి అంటే ఇప్పుడు ఈ సేమ్ బుద్ధుని మహావీరుని లైన్స్లో చర్వకిజం అనేది పెట్టిండ్రు బృహస్పతి. సో ఈ చర్వకిజంలో ఏం చేసేటోళ్ళు అంటే వీళ్ళు చెరక అంటే వీల్. సో ఈ వీల్ పట్టుకొని ఊరంతా తిరిగేటోళ్ళు, వీళ్ళని బృహస్పతిస్ అనేటోళ్ళు. సో ఆ వీల్స్లో ఒక్కొక్కటి దానం చేసేటోళ్ళు. అండ్ ఒక మనుస్మృతి అనే ఒక బుక్ ఉంటుంది ఇండియన్ హిస్టరీలో. అండ్ వన్ ఆఫ్ ద వెరీ వేస్ట్ బుక్స్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిండు. అండ్ దాంట్లో అన్నీ వేస్ట్ ఉంటాయి మనుస్మృతిలో. ఓకే. సో నెక్స్ట్ ఋగ్వేదం గురించి మనం కొన్ని స్టాట్స్, కొన్ని డిఫరెంట్ ఫ్యాక్ట్స్ చూద్దాం. సో ప్రేయర్స్ ఆల్రెడీ చెప్పినాం మనం. ప్రేయర్స్ క్యాటిల్స్ కోసం, హార్సెస్ కోసం, సన్స్ కోసం చేసేటోళ్ళు. అంటే కొడుకులు పుట్టాలని, గుర్రాలు రావాలని, క్యాటిల్, ఎద్దులు, బర్రెలు ఇవి రావాలని చేసేటోళ్ళు. అండ్ సాక్రిఫైసెస్ అప్పుడు ప్రేయర్స్ చేసేటోళ్ళు. వీళ్ళ కమ్యూనిటీ ఆల్రెడీ తెలుసు. మెయిన్లీ రెండిట్లాగా విభజించింది వీళ్ళది. సో జన అనేది ఒకటి ఉండేది కమ్యూనిటీ, అండ్ విష్ అనేది ఒకటి ఉండేది. ఓకే. సో విష్ కింద గ్రామం వస్తుంది, గ్రామం కింద కులం వస్తుంది. కానీ జనరల్లీ ఈ రెండు మాత్రం పెద్దవి. ఓకే. అండ్ ప్రీస్ట్స్ ఉండేటోళ్ళు, రాజులు ఉండేటోళ్ళు. సో రాజన్ అంటే కింగ్ లాగా. అండ్ రాజన్ కొడుకు ఈజ్ నాట్ రాజన్, నెక్స్ట్ రాజన్. అంటే దిస్ ఈజ్ నాట్ హెరిడిటరీ పోస్ట్. సో రాజన్ అనేది ఒక హెరిడిటరీ, ఇప్పుడున్న కింగ్స్ లాగా కాదు, ఒకప్పుడున్న కింగ్స్ లాగా. సో దే యూస్ టు బిలీవ్ ఇన్ 2 souls. సో వీళ్ళని ఏం చేసినట్టే బ్రాహ్మణ్స్ని హైపించుకున్నారు లేటర్ వేరే పీరియడ్లో. సో ఆత్మ అంటే నీ లోకలకు ఆత్మ ఉంటుంది. ఆ తర్వాత బ్రాహ్మణుడి లోపల ఏదైతే ఆత్మ ఉంటుందో అది యూనివర్సల్ ఆత్మ అనేటోళ్ళు. సో ఇవి ఇట్లాంటివి ఎగ్జామ్స్లో అడిగారు. సో గాడ్స్, అగ్ని గాడ్, ఇంద్ర వారియర్ గాడ్, అండ్ సోమ ఆల్రెడీ మనం చదివినాం. సోమ ఇస్ ఎ స్పెషల్ డ్రింక్. ఒక ప్లాంట్ నుంచి అది ఒక స్పెషల్ పవర్స్ దానికి ఉంటాయి అంటారు. అండ్ ఇప్పుడు ఏదైతే సాంస్క్రిట్ వచ్చిందో, ఈ సాంస్క్రిట్ ఈస్ వెరీ సిమిలర్ టు యూరోపియన్ లాంగ్వేజెస్ లైక్ మదర్, మా. సాంస్క్రిట్లో మా అంటారు. హిందీ కూడా సాంస్క్రిట్ నుంచి వచ్చింది. సో మదర్, మా, అట్లా డాడీ, దాదా. సో ఇవన్నీ మనకి సాంస్క్రిట్, యూరోపియన్ లాంగ్వేజెస్ సేమ్ ఉంటాయి. సో సాంస్క్రిట్ అండ్ తెలుగు ద్రవిడియన్ లాంగ్వేజెస్. ఈ ద్రవిడియన్ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మన ఇప్పుడు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్ని ద్రవిడియన్ లాంగ్వేజెస్. ఓకే. సో నెక్స్ట్ సులువకి సంబంధించి అంటే జామెట్రీకి సంబంధించిన సులువ అంటే. ఓకే. అండ్ ఋగ్వేద లోపల దర్ ఆర్ లైక్ 10 books, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రతి బుక్, ప్రతి దాంట్లో 1, 2, 3, 4 ఇది ఋగ్వేదం. సో దీన్ని 10 మండలాస్ లాగా విభజించారు. అండ్ దీంట్లో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ మండల అండ్ 10th మండల్. సో ఇవి రెండు లేటర్ అడిషన్స్, అంటే తర్వాత బ్రాహ్మణ్స్ యాడ్ చేసుకున్నారు. ఓకే. సో ఈ రెండిట్లో ఆబ్వియస్లీ బ్రాహ్మణ్కి సంబంధించింది ఉంటుంది. సో అట్లాంటిది ఒకటి ఏంటిదంటే 10th మండలం ఒకటి ఉంటుంది, పురుష సూక్త అని. సో ఇది వాళ్ళు ఎట్లా యాడ్ చేసుకున్నారంటే, సో 10 మండల్స్ ఉంటాయి. ఫస్ట్ 10 మండల్స్ ఆర్ లేటెస్ట్ అడిషన్స్, అంటే లాస్ట్ యాడ్ అయినాయి. అండ్ 10th మండల్లో పురుష సూక్తం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది పురుష సూక్తం. సో పురుష సూక్తం అంటే ఏంటిదంటే ఋగ్వేదాకు సంబంధించి 10th మండలం ఉంటుంది. అదేం చెప్తా అంటే 4 fold వర్ణకు సంబంధించి చెప్తారు. సో నీకు 4 వర్ణాస్ ఉండాలి. నీది చేతి ఇది వర్ణం, నీది ఈ వర్ణం, నీది ఈ వర్ణం, నీది ఈ క్యాస్ట్. సో 4 లాగా ఏదో విభజించరు క్యాస్ట్కి సంబంధించి. సో అది పురుష సూక్తం అనే దానికి లేటర్ బ్రాహ్మణ్స్ అనేవి యాడ్ చేసినారు. అండ్ మనం ఏదైతే గాయత్రి మంత్రం వింటున్నామో,
సో అది అప్పటి ఋగ్వేద నాటి కాలం నాటిది. అది థర్డ్ మండల్లో ఉండేది. అండ్ సావిత్రి అనే కాడికి ఈ గాయత్రి మంత్రాన్ని వాళ్ళు చేసినారు. అండ్ సహపంక్తి భోజనాలు ఉండేవి, అండ్ అందరు కలిసి కూర్చొని తినడం. అండ్ పాలిజనీ, పాలిగామి అంటే ఒకరు మల్టిపుల్ వైఫ్స్ మల్టిపుల్ చేసేటోళ్ళు. అండ్ ఇట్ ఈస్ ఎ ప్యాట్రియార్కల్ సొసైటీ. అండ్ వీళ్ళు ఆర్కిటెక్ట్ నుంచి వచ్చిందని బీజే బాలగంగాధర్ తిలక్ అన్నాడు. దెర్ ఆర్ టూ, ఇప్పుడు హై క్లాస్ లో క్లాస్ మ్యారేజెస్ కూడా ఉండేవి. ఒకవేళ హై క్లాస్ మ్యారేజెస్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక రెడ్డి బాయ్ ఉన్నాడు, అప్పుడు లేరు రెడ్డి చెప్తున్నా, ఇప్పుడు బ్రాహ్మణ్ బాయ్ ఉన్నాడు. సో బ్రాహ్మణ్ బాయ్ ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అంటే హయ్యర్ కాస్ట్ మేల్స్ ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ హయ్యర్ కాస్ట్ ఫీమేల్స్ మాత్రం ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అంటే హయ్యర్ కాస్ట్ ఫీమేల్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళలోనే చేసుకోవాలి. సేమ్ ఇప్పుడున్న దాంట్లో పెద్ద చదవడానికి ఏం లేదు. కానీ వాళ్ళు దే యూస్ టు ఓన్లీ అనులోమ అంటే ఓన్లీ మేల్ ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, హై కాస్ట్ మేల్. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. హై కాస్ట్ మేల్ ఎవరైనా చేసుకుంటారు, హై కాస్ట్ ఫీమేల్ చేసుకుంటారు. ఇప్పుడు మారింది అనుకో మోస్ట్లీ, కానీ జనరల్లీ ఆ టబు అయితే ఇంక అట్లనే ఉంది. సో అనులోమ వాస్ అలౌడ్, బట్ ప్రతిలోమ వాస్ నాట్ అలౌడ్ దెన్. అండ్ డిఫరెంట్ ఆఫీసెస్ ఉండేటోళ్ళు. స్థపతి అంటే చీఫ్ జస్టిస్, అండ్ స్థపతి చీఫ్ జస్టిస్, అండ్ సంగ్రహరతి అంటే అన్నిటిని ఒక దగ్గర సంగ్రహించేటోడు, అంటే ఒక దగ్గర పెట్టేటోడు. ఇట్స్ కాల్డ్ ట్రెజరర్. అండ్ అక్షయ పాత్ర అది ఇది అంటారు కదా, పాత్రలో ఎప్పుడు తరిగిపోయిన వాటిని అక్షయం అంటారు. సో ఎప్పుడు తరిగిపోయినాయి ఏంటంటే అకౌంట్స్ చూసేటోళ్ళు, ఎప్పుడు తరిగిపోయిన వాళ్ళని అక్షవాప అనేటోళ్ళు. అండ్ జీవ పోలీస్ ఆఫీసర్, యువర్ ఫేవరెట్ హీరో. ఓకే, సో దిస్ ఈస్ వేదిక్, ఇదంతా వేదిక్. సో దీని నుంచి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో వేదాస్కి ఏం ఉపవేదాస్ ఉంటాయి, దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అండ్ కల్చర్ ఒక్కసారి అవుతాయి. ఇప్పుడు మనకు తెలిసిపోతుంది వాళ్ళ కల్చర్ ఏంటి కానీ. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ వాస్ కంపారిటివ్లీ డెమోక్రటిక్ రిపబ్లిక్, అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ కొంచెం వేస్ట్ అయిపోయింది. సో అక్కడి నుంచి ఇవి రెండే మనం చదివేది పైన మొత్తం. సో ఇక్కడ వేదాలని ఉపవేదాలని, సో ఇవి ఎంసిక్యూస్ మన మ్యాథ్స్ ఫాలోయింగ్ అడిగే ఛాన్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ పెద్ద అడగడానికి ఏం లేవు. ముండకోపనిషత్తు ఆల్రెడీ అడిగేసిండు. ఓకే, సో నెక్స్ట్ ఈ 6 వేదాంగాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ 6 ఫిలాసఫీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ 4 బ్రహ్మచర్యం, ఈ మోరల్గా ఏం పాటించాలనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ఫ్యాక్ట్స్, ఋగ్వేదకు సంబంధించిన ఫ్యాక్ట్స్, 10వ మండల్ 10th మండల్, ఇవి కూడా ఇంపార్టెంట్. ఓకే.